ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఉన్న అర్బన్ పార్కులో వన్యప్రాణులను తపాకులతో వేడటానికి ఘటన సత్తుపల్లి పట్టణంలో కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అర్బన్ పార్కులో గత కొద్ది రోజుల క్రితం కొందరు వేటగాళ్లు తపాకులతో దుప్పలను వేటాడినట్లు పుకార్లు వ్యాప్తించాయి. దీంతో జిల్లా అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టారు. విచారణలో ఇద్దరు వేటగాళ్లు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్కు తరలించారు. అయితే ఆ ఇద్దరు వేటగాళ్లు అర్బన్ పార్కులో అటవీశాఖలో పనిచేసే సిబ్బంది అని స్థానికులు చెబుతున్నారు. వన్యప్రాణుల వేటాడినట్లు అధికారులు విచారణలో గ్రహించి వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి చేతులు దులుపుకున్నారు. కంచె చేరు వేసిన చందంగా సత్తుపల్లి పట్టణంలో అర్బన్ పార్కులో స్థానిక అటవీశాఖ అధికారులు ప్రమేయమే లేకుండా వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అసలైన వేటగాళ్లను వదిలేసి అమాయకులైన సిబ్బందిపై మొక్కుబడిగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నట్లు స్థానిక అడ్మిషన్ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా విచారణ పేరుతో వేటగాళ్లు వేటాడిన పద్ధతులను గోప్యంగా ఉంచుతూ ఖమ్మం జిల్లా అధికారులచే ప్రెస్ నోటు విడుదల చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. సత్తుపల్లి డివిజన్ పరిధిలో జరిగిన వన్యప్రాణుల వేట ఘటనపై స్థానిక అధికారులపై కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. పట్టణంలో అర్బన్ పార్కు లోని వన్యప్రాణులు వేటగాళ్ళు ఉచ్చులో పడి వేటగాళ్ళు చంపుతున్న సంఘటన అయితే మనకి తెలుస్తుంది. తుపాకులతో దుప్పుల్ని వేటాడినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలపై ఇప్పటికే జిల్లా అటవీ శాఖ అధికారులు అయితే వివరించారు. వారిలో ఇద్దరు వేటగాళ్లను అరెస్ట్ చేసి కోర్టు కూడా డిమాండ్ చేసిన సంఘటన అయితే చోటు చేస్తుంది. అయితే వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్టు గోప్యతపై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మీడియా కూడా ముఖం చాటేస్తున్నారు సత్తుపల్లి అటవీ శాఖ అధికారులు. ప్రధానంగా కేసుల విషయంలో కూడా ఇప్పటికే ఈజీ ఫారెస్ట్ యాక్ట్ 1967 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించిన విభాగాలపై కేసులు నమోదైతే చేశారు. అయితే ఇప్పటికైతే ఇద్దరిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మరి కొంతమంది అయితే ఉన్నట్టు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు పట్టణంలో నడుపట్టున ఉన్నటువంటి అర్బన్ పార్కులో వన్యప్రాణుల తుపాకులతో వేటాడిన సంఘటన అయితే సత్తుపల్లిలో ప్రధానంగా కలకలం లేపుతుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పట్టణంలో అయితే అర్బన్ పార్కు గత కొద్ది రోజుల క్రితం అయితే కొందరు వేటగాళ్లు తుపాకులతో దుప్పలను వేటాడినట్టుగా పుకార్లు అయితే వ్యాపించాయి. దీంతో జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందంతో అయితే విచారణ చేపట్టారు. విచారణలో ఇద్దరు వేటగాళ్లను అదుపులో తీసుకున్నప్పటికీ ఆ కోర్టుకు రిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఇద్దరు వేటగాళ్లు అర్బన్ పార్కులో అయితే అటవీ శాఖలో పనిచేసే సిబ్బంది అని కూడా స్థానికులు చెబుతున్నారు. వన్యప్రాణులు వేటాడినట్టుగా అధికారులు అయితే విచారణలో గ్రహించి వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపడితే చేతులు అయితే దురుపుకున్నట్టయితే తెలుస్తుంది. గంగోత్రి అయితే మరోవైపు కంచె చేను వేసే విధంగా సొంతంగా సత్తుపల్లి పట్టణంలో అర్బన్ పార్కు స్థానిక అటవీ శాఖ అధికారుల ప్రమేయం లేకుండానే ఆ వేటగాళ్లు వన్యప్రాణులు వేటాడారా అనే ప్రశ్నలు అయితే గుప్పమంటున్నాయి. అసలైన వేటగాళ్లను వదిలేసి అమాయకులైన సిబ్బంది మొక్కుబడిగా కేసులు నమోదు చేసి చేతులు దురుపుకుంటున్నారని కూడా ఇక్కడ స్థానికంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. స్థానిక అడ్మినిస్ట్రేషన్ అధికారులపై కూడా ఆరోపణలు గుప్పమంటున్నాయి. అంతేకాకుండా విచారణ పేరుతోటి వేటగాళ్లు వేటాడిన పద్ధతులను గోప్యంగా ఉంచుతూ ఖమ్మం జిల్లా అధికారులే ప్రెస్ మీట్ నోటు విడుదల చేసిన సంఘటన అయితే మనకి చోటు చేసుకుంది. దీని ఆంతర్యం ఏంటని ప్రజా సంఘాలు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ సత్తుపల్లి డివిజన్ పరిధిలో జరిగినటువంటి వన్యప్రాణుల వేట ఘటనపై ఇప్పటికే స్థానికంగా అధికారులపై ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి దుప్పులు కావచ్చు, జింకలు కావచ్చు, సుమారు 500 పైగా ఉన్న పరిస్థితి ఉంది. గంగోత్రి వన్యప్రాణులు సరైన రక్షణ లేకపోవడం వల్లే ఇక్కడ ఇటువంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయని పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా సింగరేణి పరివాహక ప్రాంతం కావడంతో పాటు ఇటు ఉన్నటువంటి పార్క్ లో సరైన రక్షణ లేకపోవడం, కుక్కల దాడి జరగడంతో పాటు ఇటు వేటగాలు వచ్చి బలవుతున్న పరిస్థితి అయినప్పటికీ ఎప్పటికైనా అధికారులు స్పందించి ఆ దుప్పులపై జింకలపై జరుగుతున్నటువంటి ఈ దాడులను అయితే ఇప్పటికైనా రక్షించాలనుకోండి. ఎందుకంటే
ఇంటి దొంగల పని అనేది కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే లేనప్పటికీ ఆ వన్యప్రాణుల రక్షణ కొరవైందని చెప్పొచ్చు. వేల కోట్ల నిధులతోటి అక్కడ అర్బన్ పార్క్ అభివృద్ధి చేసినప్పటికీ ఇటు కంచె చేను వేసినట్టుగా ఇటు అటవీ శాఖ అధికారుల పనితీరు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అర్బన్ పార్క్ ఎంట్రీ ఫీజుతో పాటు ఆదాయం పొందుతున్నప్పటికీ అక్కడ లేకుండా ఉన్న పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. గంగోత్రి ప్రధానంగా ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వన్యప్రాణుల రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఎందుకంటే ఆ వన్యప్రాణులపై ఇప్పటికే వేటగాళ్లు ఉచ్చికి బలవుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఉన్నటువంటి సింగరేణి పరివాహక ప్రాంతంలో ఏదైతే దుప్పులు ఆ రోడ్ల మీదకి రావడంతో వాటికి సంరక్షణ కేంద్రంగా ఇప్పుడు అర్బన్ పార్క్ అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. అర్బన్ పార్క్ ఇప్పటికే మొదట 100 దుప్పులు జింకలు ఉన్నప్పటికీ ఇప్పుడు మరింత పెరిగి సుమారు 250 అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. దీంతో సంరక్షణ కొరవ చెప్పొచ్చు. అక్కడ ఉన్న గృహులు కూడా ఆ జీతాలు తీసుకుంటున్నారు కానీ పని చేయని పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పొచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. మేము వెళ్ళాం మేము సార్ ఎక్కి అది ఎక్కే లేదు తీస్తామంటే వద్దంటున్నారని చెప్పాను. అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎంతసేపటికి ఎంక్వైరీలో ఉన్నప్పుడు గేట్ అలౌ చేద్దాం.